అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు జగన్మోహన్ రెడ్డి గారు మరలా జనాల్లోకి వస్తాను అని చెప్పటం, అది నవ్వటానికి కూడా చాలా ఇబ్బందికరంగానే ఉంది. ఏ విధంగా ఏ మొహం పెట్టుకొని జనాల్లోకి వస్తారో కూడా హాస్యాస్పదంగా ఉందండి. అలాగే ఒక నాయకుడు అన్నటువంటి వ్యక్తి, సీఎంగా చేసినటువంటి వ్యక్తి, 5 సంవత్సరాలు తన పరిపాలన చేసినటువంటి వ్యక్తి ఏనాడైనా తన ప్రజల్లోకి వచ్చి ఎన్ని అరాచకాలు జరిగినాయో ఆ అరాచకాలను బట్టి అయినా ఆయన ఏనాడన్నా ప్రజల్లోకి రావటం కానీ జరిగిందా? అది లేదు. ఆయన పరదాల చాటునే ఉండి తన అనుచరులతో ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని అసలు ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో ఈయనొచ్చి రప్చర్ చేయాలని చూడటం ఇదొక హాస్యాస్పదమే. వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు 7 నెలల్లోనే మా ప్రభుత్వం బాగానే ఉంది, టీడీపీ ప్రభుత్వం. అట్లాగే చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు విద్య తల్లికి వందనం అన్నది మీరు ఎప్పటికిచ్చారండి? గెలిచి అమ్మ ఒడి మీరు గెలిచి సంవత్సరంన్నరకి ఇచ్చారు అమ్మ ఒడి. మీరు వెంటనే అప్పటికప్పుడే మీరు సీఎంగా ప్రమాణం చేసి సంతకాలు చేశారే కానీ ఇవ్వటం అన్నది సంవత్సరంన్నరకి ఇచ్చారు. అలాగే బారు విషయంలో, మద్యం విషయంలో చూస్తే మద్యపానం అన్నది మీరు ఏ విధంగా ఏరులై పారిచ్చి జనాల ఆరోగ్యాలను కూడా పాడి చేసి పిచ్చ బ్రాండులన్నీ తెప్పించి, జే బ్రాండు, బూమ్ బూమ్ బ్రాండు ఇవన్నీ తెప్పించి మీరు జనాల అనారోగ్యం పాలు చేసే విధంగా అలాంటి ట్యాక్సులు కట్టే మందుని తీసుకొచ్చి మీరు ఎంతకు అమ్మారు? 250. సామాన్య మానవుడికి ఆ మద్యం అందే విధానంగా ఉందా? ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఆ మద్యం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఒక క్వార్టర్ చూస్తే దట్టు మంచి బ్రాండ్స్ ఉన్నటువంటి మందుల్నే 90 రూపాయలకి ఇవ్వటం జరిగింది. అలాగే మీరు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి 250 ఎక్కడ, 90 రూపాయలు ఎక్కడ? సామాన్యుడు మంచి నికార్సైన మద్యాన్ని తాగగలుగుతున్నాడంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే అది జరిగింది. మీ ప్రభుత్వంలో 250కి 90 మా ప్రభుత్వంలో 90 రూపాయలకి చాలా తేడా ఉంది. అట్లాగే పథకాలు అనేటువంటివి అమలు చేసినటువంటి వ్యక్తి, మీరేదో 9 నవరత్నాలు పథకాలని మీరు ఫుల్ఫిల్గా చేశాను అని మీరు అనుకుంటున్నారు. కానీ మీరు ఎంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంత అప్పులు పెట్టి ఎంత ఇదిగా చేశారన్నది ఒకసారి మననం చేసుకోండి. మీరు ఖజానాలో మీరు ఏమన్నా డబ్బులు ఏమన్నా ఉంచారా అండి? ఇప్పటికీ మేము చెట్టు కింద పరిపాలన చేస్తున్నట్టే. మాకు ఏమాత్రం సచివాలయాలు కానీ ఏమీ లేవు. మీరు పెట్టిందల్లా ఏంటి? సచివాలయం పెట్టారు. సచివాలయంలో వాలంటీర్ల వ్యవస్థను కూడా వాళ్ళ జీవితాలతో ఆడుకున్నారు. మీ ఎలక్షన్లో దానికి ఉపయోగించుకొని వారి జీవితాల మీద దెబ్బ కొట్టి ఈనాడు వాళ్ళు రోడ్ల మీద పడి ఉన్నారు. సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్ వ్యవస్థ ఇదేమాత్రం కరెక్ట్ అండి? ఇది మీరు పెట్టిందే కదా సచివాలయాలు అన్నాయి. మరి ఇంతమంది నిరుద్యోగుల్ని 2 లక్షల మంది పైన వాలంటీర్స్ ఉన్నారు. మీరు నిజంగానే మీరు భృతి ఇచ్చారు. కానీ మీ ప్రభుత్వంతోనే దాన్ని తుడిచేశారు. వారు ఈ రోజు రోడ్ల మీద పడి ఏంటి మా జీవితాలు ఏంటి అన్న క్వశ్చన్ మార్క్, వాళ్ళ జీవితాల్లో క్వశ్చన్ మార్క్ వేసినటువంటి ప్రథమ వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మీరే. అట్లాగే పథకాలు, మా సూపర్ 6 పథకాల్లో గ్యాస్ చంద్రబాబు నాయుడు గారు అలాగే చెప్పిన విధంగా మహిళలకి గ్యాస్ బండలు ఇచ్చారు. ఆ బండలు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నా కానీ మాకు డబ్బులు పడటం జరుగుతున్నవి. అలాగే తల్లికి దీవెన అన్నది కూడా ఇంకా 1 మంత్లో పడుతుంది. మీకు మాకు వ్యత్యాసం ఉంది. మీరు సంవత్సరంన్నరకు చేశారు, మేము 7 నెలలు చేయగలుగుతున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంటే. అదేవిధంగా మీరు ప్రజల్లోకి వచ్చారంటే వ్యతిరేకతే. కానీ విజయవాడలో వరదలు వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మీ బిహేవియరు, మీ యాటిట్యూడ్ చూస్తే మీరు అసలు ఆ మురికి నీళ్ళల్లోనే నడవలేకపోయారు. ఏదో విధంగా మనుషులను పట్టుకొని ఆ విధంగా మీరు వచ్చారు. ఒక్కరోజు వచ్చారు. అదే మా చంద్రబాబు నాయుడు గారు వరదల టైంలో ఏ విధంగా స్పందించారు? మీరు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని విపత్తులు వచ్చినా కానీ మీరు ఏనాడైనా స్పందించారా? స్పందించడం అన్నది ఏనాడన్నా ఉందా? ప్రజల్లోకి రావటం అన్నది ఉందా? ఏదీ లేదు. ఆ పాదయాత్ర అయినా మీ చెల్లిగారు అయినటువంటి షర్మిల గారు చేసి
ప్రభుత్వాన్ని నిలబెడితే సొంత చెల్లినే నువ్వు బయటికి తోసేసినటువంటి వ్యక్తివి. ఈరోజు ఏ మొహం పెట్టుకొని నువ్వు ఏ విధంగా వచ్చి జనాల్లో వచ్చి నువ్వు మా ప్రభుత్వాన్ని ఎండగట్టాలి అని అనుకుంటున్నారు. ఇది హాస్యాస్పదమే జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వచ్చినా కానీ ప్రజలు వ్యతిరేకిస్తారేమో. మా పథకాలు సూపర్ 6 పథకాలు అన్నీ అమలవుతున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం అన్నారు. ఉచిత బస్సు ప్రయాణం అది జరుగుతుంది. మీకులాగా మాటిచ్చి మడం తిప్పేటువంటి వాళ్ళం మేము కాదు. ఇచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఇప్పుడు అలాగే పెన్షన్ 4,000 చేశారు. వికలాంగులకు 6,000 పెన్షన్ వస్తుంది. చక్కగా జరుగుతుంది. అది ప్రతి నెల జరుగుతుంది. మీ హయాంలో ఉద్యోగస్తులకే శాలరీస్ ఇవ్వనటువంటి రోజులు గడిచినాయి. ఒక నెల వచ్చిందంటే మీరు 15వ తారీఖుకి శాలరీస్ ఇచ్చారు. అది మా ప్రభుత్వంలో వచ్చేపాటికే 1వ తారీఖునే జీతాలు పడటం జరుగుతుంది. పెన్షనర్స్ని కూడా గవర్నమెంట్ పెన్షనర్స్ని కూడా మీరు ఎంతో ఇబ్బంది పెట్టారు. వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి నీది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వాళ్ళకు కూడా పెన్షన్స్ ఇచ్చి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక అవ్వాతాతమ్మల సంగతి చూస్తే పెన్షన్ విషయంలో 4,000, గ్యాస్ బండ ఫ్రీ, ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక కూడా జరుగుతుంది.